Hi to all. My name is Srinivas Ramshetty, lecturer in economics, MBS, Government Degree and PG College, Autonomous, మహబూబ్ నగర్. ఫ్రెండ్స్, ఈరోజు మనము చెప్పుకోబోయేటువంటి టాపిక్ వచ్చేసి న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 1991, అంటే నూతన పారిశ్రామిక విధానము 1991 అనేటువంటి టాపిక్. ఇది మనకి బిఏ థర్డ్ ఇయర్ విద్యార్థుల కోసము ముఖ్యంగా మనకి ఈ యొక్క న్యూ ఇండస్ట్రియల్ పాలసీ అనేది ఇండియన్ ఎకానమీలో భాగంగా మనకి ఉన్నటువంటి లెసన్. అలాగే ఇండస్ట్రియల్ ఎకానమీ కూడా, ఎలెక్టివ్ పేపర్ ఇండస్ట్రియల్ ఎకానమీలో కూడా మనకి ఈ యొక్క టాపిక్ అనేది చాలా ముఖ్యమైనటువంటి లెసన్గా దీన్ని చెప్పుకుంటున్నాం. ఫ్రెండ్స్, అయితే మరి ఏంటి ఈ యొక్క నూతన పారిశ్రామిక విధాన తీర్మానం అంటున్నాము. దీన్నే 1991 పారిశ్రామిక తీర్మానంగా దీన్ని మనము పిలుస్తూ ఉన్నాం. మరి ఏంటి ఈ యొక్క పారిశ్రామిక తీర్మానము అంటే ఏంటి? మరి భారతదేశంలో జరిగినటువంటి పారిశ్రామిక తీర్మానాలు అనేవి మనం ఒకసారి పరిశీలించినట్లయితే ప్రధానంగా ఇక్కడ ఫ్రెండ్స్, మనకి తీర్మానము అంటే ఏదైనా ఒక అంశానికి సంబంధించినటువంటి విధి విధానాలని రూపొందించుకోవడము, దానికి సంబంధించినటువంటి వివిధ రకాల ప్రొసీజర్స్ని, అలాగే వివిధ రకాల ప్రిన్సిపల్స్ని మనము రూపొందించుకోవడాన్ని మనం ఏమంటాము అంటే తీర్మానము అంటాము. మరి భారతదేశంలో అనేక పారిశ్రామిక తీర్మానాలని రూపొందించుకోవడం జరిగింది. దేనికోసము అంటే పారిశ్రామిక రంగం యొక్క అభివృద్ధి కోసము. మన భారతదేశము అనేది పారిశ్రామికంగా వెనుకబడినటువంటి ఆర్థిక వ్యవస్థగా మనం పేర్కొంటాం. ముఖ్యంగా వ్యవసాయక దేశము అంటాం. కాబట్టి మొదటి నుంచి కూడా మరి పారిశ్రామికంగా అభివృద్ధిని సాధించడం కోసము మన భారత ప్రభుత్వము ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనేక పారిశ్రామిక తీర్మానాలని మనకి తీసుకొని రావడం జరిగింది. అందులో మనము కొన్ని ముఖ్యమైనటువంటి పారిశ్రామిక తీర్మానాలని పరిశీలించినట్లయితే అందులో ఒకటి 1948 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ అంటున్నాము. ఈ 1948 అనేదాన్ని మనము మొదటి పారిశ్రామిక తీర్మానంగా భారతదేశంలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం వచ్చిన తర్వాతకి మరి భారత ప్రభుత్వము మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానాన్ని చేయడం జరిగింది. కాబట్టి మనం 1948ని 1948 యొక్క పారిశ్రామిక తీర్మానాన్ని మొదటి పారిశ్రామిక తీర్మానముగా పేర్కొంటాము. అలాగే ఆ తర్వాతకి మరొక పారిశ్రామిక తీర్మానాన్ని చేయడం జరిగింది. అది 1956. దీన్నే మనము రెండవ పారిశ్రామిక తీర్మానంగా పేర్కొంటాము. ఈ యొక్క రెండవ పారిశ్రామిక తీర్మానంలో మరి పారిశ్రామిక రంగానికి సంబంధించి అనేక సంస్కరణలని తీసుకొని రావడం జరిగింది. కాబట్టి దీన్ని మనము ఆర్థిక రాజ్యాంగంగా కూడా పేర్కొంటాము. ఈ యొక్క 1956 ఇండస్ట్రియల్ పాలసీని ఆర్థిక రాజ్యాంగము అంటాం. అంటే అనేక మార్పులను తీసుకొని వచ్చింది ఈ యొక్క 1956 పారిశ్రామిక తీర్మానము. దీన్ని మనం రెండవ పారిశ్రామిక తీర్మానంగా పేర్కొంటున్నాము. ఆ తర్వాతకి కొన్ని పారిశ్రామిక తీర్మానాలు అనేవి మనకి రావడం జరిగింది. దానిలో ప్రధానంగా ఆ తర్వాత 1956 తర్వాతకి మనకి చెప్పుకోదగ్గటువంటి పారిశ్రామిక తీర్మానం చూసినట్లయితే 1973. ఇది కూడా ఇవన్నీ కూడా మ్యాక్సిమం కాంగ్రెస్ ప్రభుత్వాలే ఈ యొక్క తీర్మానాలు చేయడం జరిగింది. అయితే 1977 ఒకటి మాత్రము జనతా ప్రభుత్వంలో ఏర్పాటు చేయబడిన ప్రభుత్వము 1977లో ఒక పారిశ్రామిక తీర్మానాన్ని తీసుకొని రావడం జరిగింది. 1977 తర్వాతకి మళ్ళీ 1980లో మరొక పారిశ్రామిక తీర్మానం వచ్చింది. ఇది కూడా కాంగ్రెస్ హయాంలో రావడం జరిగింది. ఆ తర్వాతకి మనం ఈరోజు చెప్పుకోవే టాపిక్ వచ్చేసి ది న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ 1991 అంటున్నాం. 1991 నూతన పారిశ్రామిక తీర్మానము అంటున్నాం. ఇది మనకి జరిగినటువంటి చివరి పారిశ్రామిక తీర్మానము, అలాగే ముఖ్యమైనటువంటి పారిశ్రామిక తీర్మానంగా చెప్పుకుంటాము. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో అనేక పెను మార్పులని మనకి ఈ యొక్క పారిశ్రామిక తీర్మానంలో మనము
జరిగాయని చెప్పుకోవాలి. మనం ఇప్పుడే చెప్పుకున్నట్లుగా ప్రధానంగా పారిశ్రామిక తీర్మానాలు అనేవి మనం చూసినట్లయితే 1948, అలాగే 1956, 1973, 1977, అలాగే 1980, తర్వాతకి 1991. మనం ప్రస్తుతము 1991 గురించి చెప్పుకుంటున్నాము. మరి యొక్క 1991 పారిశ్రామిక తీర్మానము జరిగినటువంటి సందర్భంలో మనం కొన్ని విషయాలను ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏంటి అంటే 1991 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా పారిశ్రామిక రంగం మొత్తం కూడా తీవ్రమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా తీవ్రమైనటువంటి నష్టాల్లో కొనసాగుతూ ఉన్నాయి. అది ఒక ప్రధానమైనటువంటిది. దానిని ఉద్దేశించే 1991లో భారతదేశంలో ఆనాటు ప్రభుత్వము ఎల్పిజి సిస్టమ్, ఎల్పిజి మీన్స్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, సరళీకరణ, ప్రైవేటీకరణ, అలాగే ప్రపంచీకరణ అనేటువంటి ఈ 3 అంశాలని భారతదేశంలోకి తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగా మన యొక్క నూతన పారిశ్రామిక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారని చెప్పవచ్చు. అంటే ఆ యొక్క ఎల్పిజి సిస్టానికి అనుగుణంగా మన యొక్క పారిశ్రామిక తీర్మానాన్ని రూపొందించారు 1991లో. ఈ యొక్క మరి చూసినట్లయితే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే 1991 ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉన్నారు. అదేవిధంగా ఆనాటు ఉన్నటువంటి ఆర్థిక మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, ఇతను కూడా మాజీ ప్రధానమంత్రిగా మనకు తెలుసు. అతను 1991 పారిశ్రామిక తీర్మానాన్ని రూపొందించిన సమయంలో మన భారతదేశం యొక్క ఆర్థిక మంత్రిగా ఉన్నారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఈ యొక్క పారిశ్రామిక తీర్మానాన్ని పార్లమెంట్లో జూలై 24, 1991 మన యొక్క పార్లమెంట్లో ఆనాటి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మిస్టర్ పీజే కురియన్ అనేటువంటి మంత్రి ఈ యొక్క పారిశ్రామిక విధానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మన యొక్క పారిశ్రామిక తీర్మానాన్ని మనము క్లియర్గా చూసినట్లయితే 2 దఫాలుగా ఈ యొక్క పారిశ్రామిక తీర్మానాన్ని మనము అమలు చేసుకోవడం జరిగింది. మొదటి దఫా కింద జూలై 24, 1991లో మధ్య తరహా పరిశ్రమలు మరియు పెద్ద తరహా పరిశ్రమకు సంబంధించినటువంటి తీర్మానాలు ఇందులో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాతకి మళ్ళీ సేమ్ ఆగస్టు 6న 1991 ఆగస్టు 6న చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించినటువంటి విధి విధానాలని ఈ యొక్క పార్లమెంట్లో 2వ దఫా కింద ఈ పారిశ్రామిక తీర్మానంలో భాగంగా ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఏంటి యొక్క పారిశ్రామిక తీర్మానము అనేది చూసినట్లయితే మేజర్గా ఉన్నటువంటి ఈ యొక్క పారిశ్రామిక తీర్మానం యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 1991 అంటే ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఏంటి అంటే ఈ యొక్క పారిశ్రామిక తీర్మానాన్ని అమలు చేయడంలో ఉన్నటువంటి లక్ష్యాలు, మనం సాధించాల్సిన లక్ష్యాలు ఏంటి, మనం రూపొందించుకున్నటువంటి లక్ష్యాలు ఏంటి అనేది మనం ఇక్కడ ఒకసారి డిస్కషన్ చేసినట్లయితే ప్రధానంగా మనం మరి ఈ యొక్క పారిశ్రామిక తీర్మానంలో మనం చూసినట్లయితే ప్రధానంగా ఇక్కడ చూసినట్లయితే ఈ స్లైడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి టు లిబరలైజ్ ది ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థని సరళీకరించడము ప్రధాన లక్ష్యం ఏంటి ఈ యొక్క పారిశ్రామిక తీర్మానంలో అంటే ఆర్థిక వ్యవస్థని సరళీకరించాలి అంటే లిబరలైజేషన్ చేయాలి. అలాగే టు ఇంక్రీజ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే ఉద్యోగిత అవకాశాలని లేకుంటే ఉద్యోగిత కల్పనని పెంపొందించాలి అంటే ఉద్యోగ అవకాశాలని పెంచాలి ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో. అలాగే టు ఎంకరేజ్ ఫారెన్ అసిస్టెన్స్ అండ్ కో పార్ట్నర్షిప్ అంటే విదేశీ సహాయాన్ని తీసుకోవాలి, అలాగే విదేశీ భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహించాలి అనేది ఒక ప్రధానమైనటువంటి మనం ఆబ్జెక్టివ్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అలాగే టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ అంటే ఉత్పత్తిని మరియు ఉత్పాదకతని పెంపొందించాలి.
అలాగే పెంపొందించుకోవడం కోసము పరిశ్రమలకి ప్రోత్సాహకాలు కల్పించాలి. గివ్ ఎంకరేజ్మెంట్ టు ఇండస్ట్రీస్, అంటే ఆ పరిశ్రమలకు మనము ప్రోత్సాహాలు కల్పించాలి ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంపొందించుకోవడం కోసం. అలాగే టు లిబరేట్ ద ఎకానమీ ఫ్రమ్ వేరియస్ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్, అంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలన్నిటికీ కూడా ఆంక్షలని తొలగించి వేయాలి. అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఏరియాస్, అంటే పారిశ్రామికంగా వెనుకబడినటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేయాలి. అలాగే టు గివ్ లిబర్టీ టు ప్రైవేట్ సెక్టార్ టు వర్క్ ఇండిపెండెంట్లీ, అంటే ప్రైవేటు రంగానికి స్వేచ్ఛని కల్పించాలి. అలాగే వారికి పనిచేసుకునేటువంటి అంశంలో స్వాతంత్రాన్ని ఇచ్చేయాలి. అలాగే టు గివ్ ఎంకరేజ్మెంట్ ఫర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రొడక్షన్ కెపాసిటీ, అంటే ఉత్పత్తి సామర్థ్యాన్ని లేదా ఉత్పత్తిని విస్తరించుకోవడం కోసము, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడము కోసము ప్రోత్సాహకాన్ని కల్పించాలి. అలాగే టు ఇంక్రీజ్ ఎక్స్పోర్ట్స్ అండ్ లిబరలైజ్ ఇంపోర్ట్స్, అంటే మన యొక్క ఎగుమతులని పెంచుకోవాలి, అంటే విదేశీ వ్యాపారంలో మన యొక్క ఎగుమతులని పెంచుకోవాలి. అలాగే లిబరలైజ్ ఇంపోర్ట్స్, అంటే దిగుమతుల విషయంలో మరి ఏం చేయాలంటే నిబంధనల్ని సరళీకరించాలి అంటే దిగుమతుల్ని స్వేచ్ఛగా చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించాలి. ఇవన్నీ కూడా మనము దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్గా మనం చెప్పుకుంటాము. ఈ యొక్క నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా మనము ఈ ఎంచుకున్న లక్ష్యాలని మరి సాధించుకోవాలి అంటే మరి ఏం చేయాలి ఈ యొక్క పారిశ్రామిక విధానంలో అని చూసినట్లయితే కొన్ని ఫీచర్స్, కొన్ని ప్రధానమైనటువంటి ముఖ్యాంశాలని మనం ఇక్కడ డిస్కషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఏంటి ఈ యొక్క పారిశ్రామిక తీర్మానం అంటున్నాము, ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేసేవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్గా చెప్పుకుంటున్నాము. మరి ఈ లక్ష్యాలను సాధించాలి అంటే మరి ఎలాంటి విధానాల్ని మనము అమలు చేయాలి అని చూసినట్లయితే ప్రధానంగా ఉన్నటువంటి ముఖ్యాంశాలు భారత దేశంలో ఈ యొక్క నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా కొన్ని ముఖ్యాంశాలు సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 1991, ఈ యొక్క 1991 నూతన పారిశ్రామిక విధానము లేదా తీర్మానంలో ఉన్నటువంటి ముఖ్య లక్షణాలు లేదా ముఖ్యాంశాలు మనం చూసినట్లయితే కొన్ని అంశాలను ఇక్కడ మనము డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీంట్లో ప్రధాన అంశం ఏంటంటే లిబరలైజ్డ్ ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ పాలసీ అంటే పారిశ్రామిక లైసెన్సింగ్ విధానాన్ని సరళీకరించడము. అంటే పారిశ్రామిక రంగంలో ఏదైనా ఒక పరిశ్రమను స్థాపించుకోవాలి అంటే ఇంతకుముందు అంటే 91కి పూర్వము ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఒక పరిశ్రమను స్థాపించాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అనుమతి పొందుతూ లైసెన్స్ని పొంది ఉండాలి. ముందుగా లైసెన్స్ ఉన్నటువంటి సంస్థలు మాత్రమే ఉత్పత్తి కొనసాగించుకోవడానికి అవకాశం ఉంది మన యొక్క భారతదేశంలో. అయితే ఈ యొక్క కొత్త పారిశ్రామిక తీర్మానము 1991 నూతన పారిశ్రామిక తీర్మానం ఏం చేసింది అంటే మరి కొత్త సంస్థల్ని స్థాపించుకోవడానికి ఎలాంటి లైసెన్సులు పొందాల్సినటువంటి అవసరము లేదు. అంటే లైసెన్సింగ్ విధానాన్ని రద్దు చేయటం జరిగింది. ఈ తీర్మానంలో ప్రధాన అంశం ఏంటి అంటే లైసెన్సింగ్ విధానాన్ని, పరిశ్రమల యొక్క లైసెన్సింగ్ విధానాన్ని రద్దు చేయడం జరిగింది. ఎక్సెప్ట్ 18 ఇండస్ట్రీస్, అంటే 18 పరిశ్రమలు మినహాయించుకొని 18 రకాల పరిశ్రమలు మినహాయించుకొని మిగతా ఏ పరిశ్రమలైనా సరే పరిశ్రమను స్థాపించుకొని ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఈ యొక్క పారిశ్రామిక తీర్మానము. మరి ఈ 18 రకాల పరిశ్రమలు ఏంటి అని చూసినట్లయితే ప్రధానంగా రక్షణకు సంబంధించినటువంటి ఉత్పత్తులు, ఆయుధాలు, అణుశక్తి, అలాగే కొన్ని రకాల ఖనిజాలు, బొగ్గు, లిగ్నైటు, అలాగే ఇంకొన్ని మినరల్స్, ఖనిజాలు,
అలాగే పర్యావరణానికి హానికరంగా ఉండేటువంటి పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో, రసాయనిక పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో, ఆ రసాయనిక పరిశ్రమలకు సంబంధించినటువంటి ఉత్పత్తులు ఇవన్నీ కూడా, అలాగే ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి మత్తు పదార్థాలు వాటిని శుద్ధి చేయడము అలాంటి పరిశ్రమలు, అలాగే పొగాకు ఉత్పత్తులకు సంబంధించినటువంటి కొన్ని పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ 18 రకాల పరిశ్రమలు ఖచ్చితంగా ఏం చేయాలి అంటే ప్రభుత్వం నుంచి ఏం చేయాలి అంటే లైసెన్స్ని పొందాలి. అనుమతి తీసుకొని ఖచ్చితంగా లైసెన్స్ ఉంటేనే ఈ యొక్క పరిశ్రమలు అనేవి ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇవి మినహాయించి ఈ 18 రకాలు మినహాయించి ఏ పరిశ్రమనైనా సరే ఏం చేయొచ్చు అంటే పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఉత్పత్తిని చేసుకోవచ్చు. అంటే లైసెన్స్ పొందాల్సినటువంటి అవసరము లేదు అనేది ఈ యొక్క పారిశ్రామిక తీర్మానంలో ప్రధానమైనటువంటి అంశంగా మనము చెప్పుకుంటాం ఫ్రెండ్స్. ఇంకా అలాగే దీంతో పాటుగా మనకి మరొక ఫీచర్ ఏంటంటే, మరొక ప్రధానమైన ముఖ్యాంశం ఏంటి అంటే ఇక్కడ లోకలైజేషన్ పాలసీ అంటున్నాము. అంటే పరిశ్రమల యొక్క స్థల నిర్ణయము సంబంధించినటువంటి అంశం చూసినట్లయితే ఖచ్చితంగా అంటే పరిశ్రమని ఎక్కడ స్థాపించుకోవాలి, ఏ ప్లేస్లో పరిశ్రమ స్థాపించాలి అనేది చూసినట్లయితే ఈ యొక్క పారిశ్రామిక తీర్మానానికి ముందు అంటే 1991 పారిశ్రామిక తీర్మానానికి ముందు ఖచ్చితంగా స్థలం విషయంలో ప్రభుత్వం యొక్క అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రస్తుతం అయితే అంటే ఈ పారిశ్రామిక తీర్మానం ప్రకారంగా ఇప్పుడు పరిశ్రమలను ఎక్కడైనా స్థాపించుకునేటువంటి స్వేచ్ఛని కల్పించడం జరిగింది. ఎక్కడైనా అంటే ఇక్కడ మనకి సింపుల్గా 1 మిలియన్ లోపు జనాభా ఉన్నటువంటి పట్టణాలు, నగరాలు అనేట్లయితే అంటే 10 లక్షల లోపు జనాభా కలిగినటువంటి పట్టణాలలో ఎక్కడైనా కానీ పరిశ్రమని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, ఎక్కడైనా స్థాపించుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఆ యొక్క పట్టణము లేదా నగరంలో అబౌవ్ 10 lakhs 1 మిలియన్ కంటే ఎక్కువ జనాభా ఒకవేళ ఉన్నట్లయితే ఏం చేయాలి అంటే ఆ యొక్క పరిశ్రమని ఆ పట్టణానికి సంబంధించి 25 కిలోమీటర్ల అవతల, ఓకే, ఆ నగరానికి 25 కిలోమీటర్లు అబౌవ్ 25 కిలోమీటర్స్ అవతల ఏం చేయొచ్చు అంటే పరిశ్రమని స్థాపించుకునేటువంటి అవకాశాన్ని కల్పించడము జరిగింది. అంటే స్థల నిర్ణయం విషయంలో జనాభా ప్రాతిపదిక ఏం చేశారు అంటే యొక్క ఎక్కడైనా పరిశ్రమను స్థాపించుకునేటువంటి వెసులుబాటుని కల్పించడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ పారిశ్రామిక తీర్మానంలో తీసుకున్న మరొక ముఖ్యాంశం ఏంటి అంటే విదేశీ పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశం. మరి విదేశీ పెట్టుబడులకు సంబంధించిన అంశాన్ని చూసినట్లయితే ప్రొవిజన్ హ్యాస్ బీన్ మేడ్ టు ఇన్వెస్ట్ అప్ టు 51% బై ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇన్ ది ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఇండియన్ కంపెనీస్. అంటే 51% వరకు కూడా విదేశీ పెట్టుబడులకి అనుమతి కల్పించింది ఈ యొక్క నూతన పారిశ్రామిక విధాన తీర్మానము. అంతకుముందు చూసినట్లయితే దిస్ లిమిట్ వాజ్ లిమిటెడ్ అప్ టు 40% ఓన్లీ. అంటే 91 కంటే ముందు విదేశీ పెట్టుబడులు ఏవైనా భారతదేశంలో పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టాలి అంటే కేవలం 40% మాత్రమే పెట్టుబడులకి అనుమతి ఉండేది. కానీ ఈ యొక్క పెట్టుబడి పరిమితిని ఈ యొక్క పారిశ్రామిక తీర్మానం ఏం చేసింది అంటే 51%, 51% వరకు కూడా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డిఐస్ అంటాం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకి అనుమతి కల్పించింది ఈ యొక్క నూతన పారిశ్రామిక తీర్మానము. అంటే ప్రధానంగా విదేశీ పెట్టుబడులని ఆకర్షించడం కోసము ఈ యొక్క ప్రతిపాదనని మనకి తీసుకొని రావటం జరిగింది. కాబట్టి భారతదేశంలో విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడం కోసము 51% ఎఫ్డిఐస్ని ఆహ్వానించడం జరిగింది ఈ యొక్క పారిశ్రామిక తీర్మానం. ఈ తీర్మానం ప్రకారంగా ప్రపంచంలో ఏ కంపెనీ అయినా లేకుంటే ఏ యొక్క సంస్థ అయినా కానీ భారతదేశం యొక్క పరిశ్రమల్లో 51% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టుకోవడానికి అవకాశాన్ని కల్పించింది ఈ యొక్క పారిశ్రామిక తీర్మానము ఫ్రెండ్స్. అలాగే దీంతో పాటుగా రోల్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ అంటున్నాం. మరి
ప్రభుత్వ రంగం యొక్క పాత్రని ఏం చేసింది ఈ యొక్క పారిశ్రామిక తీర్మానము అని చూసినట్లయితే ప్రధానంగా మనం చెప్పుకున్నాము ఎల్పిజి సిస్టంలో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్లో భాగంగా ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగంలో ఎక్కువగా ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపడం జరిగింది ఈ యొక్క పారిశ్రామిక తీర్మానంలో. ప్రధానంగా చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల పరిశ్రమల్లో ప్రైవేటు పెట్టుబడులకి అనుమతి ఇవ్వటము, అలాగే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పెట్టుబడులని ప్రైవేటు రంగానికి అమ్మివేయటము జరిగింది ఈ యొక్క పారిశ్రామిక తీర్మానంలో. ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వం యొక్క పరిధిని తగ్గించిందని చెప్పాలి. ఓవరాల్గా ఏంటంటే ఈ యొక్క పారిశ్రామిక తీర్మానం ఏం చేసిందంటే ప్రభుత్వ రంగం యొక్క పరిధిని లేకుంటే ప్రభుత్వం యొక్క పాత్రని చాలా వరకు తగ్గించింది. ముఖ్యంగా 8 రకాల పరిశ్రమల్ని మినహాయించి అంటే ప్రభుత్వ రంగం పరిధి కింద కేవలం 8 రకాల పరిశ్రమల్ని మాత్రమే ప్రభుత్వ రంగానికి కేటాయింపు చేసి మిగిలినటువంటి అన్ని రకాల పరిశ్రమల్లో ప్రైవేటు రంగానికి ఇచ్చివేయడం జరిగింది. కేవలం 8 రకాల పరిశ్రమలు మాత్రమే ప్రభుత్వ రంగానికి రిజర్వ్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా చూసినట్లయితే ఇవి కూడా రక్షణకు సంబంధించినటువంటి ఆయుధాలు, అణుశక్తి, అలాగే బొగ్గు, లిగ్నైటు, అలాగే ప్రధానంగా రైల్వేలు, అలాగే ముఖ్యమైనటువంటి ఖనిజాలు రాగి, సీసం, జింకు, అలాగే అనేక గనులు, మైన్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగంలోనే ఉంచింది. అంటే 8 రకాల పరిశ్రమల్ని మాత్రమే ప్రభుత్వ రంగానికి రిజర్వ్ చేసి మిగతా పరిశ్రమల్ని మొత్తాన్ని కూడా ప్రైవేటు రంగానికి అమ్మివేయటము లేకుంటే లీజ్కి ఇవ్వటము ఇలా చేయటం జరిగింది. అంటే ప్రభుత్వ రంగం యొక్క పాత్రని పూర్తిగా తగ్గించింది ఈ యొక్క పారిశ్రామిక తీర్మానం అని చెప్పాలి. అలాగే ప్రభుత్వ రంగంలో ఖాయిలా పడినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని బిఐఎఫ్ఆర్ అనేటువంటి ఒక పారిశ్రామిక ద్రవ్య పునర్నిర్మాణ మండలి అంటాం. పారిశ్రామిక ద్రవ్య పునర్నిర్మాణ మండలి, బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ అనేటువంటి ఒక బిఐఎఫ్ అనే ఒక మండలిని ఏర్పాటు చేసి ఈ ఖాయిలా పడినటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా దాని యొక్క పరిధిలోకి తేవటం జరిగింది. అంటే దాని యొక్క బాధ్యతని ఈ యొక్క బిఐఎఫ్ఆర్ తీసుకోవటము జరిగింది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి అనేక వాటాలను, అలాగే మ్యూచువల్ ఫండ్స్ని, అలాగే అనేక షేర్స్ని మొత్తం కూడా ఏం చేసింది అంటే విత్త సంస్థలకి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి, అలాగే ప్రజలకి, అలాగే శ్రామికులకి, అలాగే ప్రైవేటు వ్యక్తులకి విక్రయించడం జరిగింది. అంటే ఇక్కడ ప్రజా భాగస్వామ్యాన్ని కూడా ఆహ్వానించింది ఈ యొక్క పారిశ్రామిక విధాన తీర్మానము. ఈ విధంగా పారిశ్రామిక రంగం యొక్క పాత్రని తగ్గించింది. కేవలం 8 రకాల పరిశ్రమలకే రిజర్వ్ చేయడం జరిగింది. ఆ తర్వాతకి ఈ యొక్క 8 రకాల పరిశ్రమలు ప్రస్తుతము 5 నుంచి 3 కేవలం ప్రస్తుతము భారత ప్రభుత్వం కింద రిజర్వ్ చేయబడినటువంటి పరిశ్రమలు ఎన్ని అంటే కేవలము 3 మాత్రమే. మనకి తెలుసు అవి ఆయుధాలు, అణుశక్తి, అలాగే రైల్వేలు. ఈ 3 మాత్రమే ప్రస్తుతము ప్రభుత్వ రంగం కింద పనిచేసేటువంటి సంస్థలుగా ఉన్నాయి. అదే 1991 పారిశ్రామిక తీర్మానంలో 8 రకాల పరిశ్రమల్ని రిజర్వ్ చేయడం జరిగింది. మిగతా పరిశ్రమలన్నింటిలో కూడా ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం జరిగింది. ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి ముఖ్యాంశంగా మనము చెప్పుకోవాలి. అలాగే మరొక ప్రధానమైన ముఖ్యాంశం ఏంటి అంటే చేంజ్ ఇన్ ది ఎంఆర్టీపీ యాక్ట్. అంటే ఎంఆర్టీపీ చట్టంలో మార్పులు చేయడం జరిగింది. మరి ఏంటి ఎంఆర్టీపీ చట్టము అంటే మోనోపోలిస్టిక్స్ రిస్ట్రిక్షన్ ట్రేడ్ పాలసీ అంటారు. మోనోపోలిస్టిక్ రిస్ట్రిక్షన్ ట్రేడ్ పాలసీ యాక్ట్ అంటాం. అంటే ఏకస్వామ్య వ్యాపారాల నిరోధక చట్టముగా మనం దీన్ని పేర్కొంటాము. మరి ఈ యొక్క చట్టాల్లో ఎలాంటి మార్పులు తెచ్చింది అని చూసినట్లయితే ఇన్ ద ఇండస్ట్రియల్ పాలసీ 1991 మేజర్ చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్ ఇన్ మోనోపోలిస్టిక్స్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ యాక్ట్. కంపెనీస్ హ్యావ్ ఇన్వెస్ట్మెంట్ of 100 crores rupees
విల్ నాట్ బీ రిక్వైర్డ్ టు టేక్ ప్రియర్ గవర్నమెంట్ పర్మిషన్. అంటే ప్రభుత్వం ఇక్కడ ఏం చేసిందంటే ఎంఆర్టీపీ యొక్క చట్టం యొక్క పరిధిని విస్తృతం చేసింది. అంటే ఇంతకుముందు అంటే 1985 ఈ యొక్క చట్టము 1985 వరకు కూడా ఎలా చేసిందంటే 100 కోట్లు పరిధి ఏదైతే ఉందో, అంటే పరిశ్రమల యొక్క పెట్టుబడి లేకుంటే వాటా 100 కోట్లు అంతకంటే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లయితే ఆ సంస్థ ఎంఆర్టీపీ చట్ట పరిధిలోకి అంటే ఏకస్వామ్యంలోకి రావటం జరుగుతుంది. ఆ ఎంఆర్టీపీ చట్ట పరిధిలో ఉన్నటువంటి సంస్థలు ఏవైనా మళ్ళీ కొత్త సంస్థని స్థాపించాలన్నా కానీ, లేకుంటే తమ యొక్క ఉత్పాదక శక్తిని పెంచుకోవాలనుకున్నా కానీ, లేకుంటే ఆ సంస్థ మరొక సంస్థతో విలీనం కావాలనుకున్నా కానీ ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క అనుమతి పొందాలి. ఎందుకంటే అది ఏకస్వామ్య సంస్థగా ఉంది కాబట్టి ఆ యొక్క సంస్థ కొత్త ఉత్పత్తి చేయాలన్నా కానీ, తన యొక్క ఉత్పాదక శక్తిని పెంచుకోవాలన్నా కానీ, లేకుంటే వేరొక సంస్థతోటి అది విలీనం కావాలన్నా కానీ ప్రభుత్వం యొక్క అనుమతి పొంది ఉండాలి. ఎప్పుడు అంటే 91 కంటే ముందు ఉన్నటువంటి పరిస్థితి ఇది. కానీ 91 ఈ యొక్క నూతన పారిశ్రామిక తీర్మానం ఏం చేసింది అంటే ఈ ఏకస్వామ్య నిరోధక చట్టాన్ని పరిధిని విస్తృతం చేసింది. 100 కోట్లు కంటే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఏం చేసింది అంటే ప్రభుత్వం యొక్క అనుమతి పొందకుండానే తమ యొక్క విధి విధానాలను రూపొందించుకోవచ్చు అనేది ఇక్కడ చేసింది. అంటే పెద్ద పెద్ద పెట్టుబడిదారుల్ని వారికి ప్రోత్సాహం కల్పించి ఏం చేసిందంటే ఉత్పత్తిని పెంచడం కోసము ఈ యొక్క ఎంఆర్టీపీ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. అంటే ఈ యొక్క ఎంఆర్టీపీ చట్టాన్ని పరిధిని మార్చడం వల్ల ఏం జరిగింది అంటే కొత్త సంస్థలు ఏర్పాటు కావడము, అలాగే ఉన్నటువంటి సంస్థలు వేరొక సంస్థల్లో విలీనం కావడము, అంటే అనుమతి లేకుండానే విలీనం కావడం జరిగింది. దానివల్ల కొన్ని పారిశ్రామిక రంగంలో కొన్ని మార్పులు అనేవి రావడం జరిగింది. ఇది ఒక ప్రధానమైనటువంటి ముఖ్యాంశంగా మనము చెప్పుకోవచ్చు. అలాగే మరొక ముఖ్యాంశం ఏంటి అంటే క్రియేషన్ ఆఫ్ ప్రొడక్టివ్ కెపాసిటీ, అంటే ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఈ యొక్క పారిశ్రామిక తీర్మానము ఏం చేసిందంటే వెసులుబాటు కల్పించింది. అంటే ఉత్పత్తులు ఆల్రెడీ ఉన్నటువంటి సంస్థలు తమ సంస్థ యొక్క బ్రాడ్బ్యాండింగ్ అంటే తమ యొక్క సంస్థని విస్తృతపరచుకోవడం కోసము, లేకుంటే తమ యొక్క సంస్థ యొక్క కెపాసిటీని పెంచుకోవడానికి ప్రభుత్వం యొక్క అనుమతి అవసరం లేదు అని చెప్పింది. అంతకుముందు ఒకవేళ ఉన్నటువంటి సంస్థ కొత్త యంత్రాలని కానీ కొత్త పెట్టుబడులను కానీ పెట్టాలి అన్నట్లయితే ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాలి. కానీ ఈ 91 తీర్మానం ఏం చేసింది అంటే ఈ యొక్క లైసెన్సింగ్ అంటే అనుమతి పొందేటువంటి విషయాన్ని సడలింపు ఇవ్వడం జరిగింది. కొత్త యూనిట్స్ని ఓపెన్ చేసుకోవచ్చు, అంటే ఉన్నటువంటి సంస్థ పేరు మీదనే మరొక కొత్త యూనిట్ని ఓపెన్ చేసుకొని కొత్త వస్తువుని ఉత్పత్తి చేసుకోవడానికి ఈ యొక్క పారిశ్రామిక తీర్మానము అనేది అవకాశాన్ని కల్పించింది. ఇది ఒక ప్రధానమైనటువంటి అంశంగా మనము చెప్పుకుంటాము. అలాగే ఫారెన్ టెక్నాలజీ అంటే విదేశీ సాంకేతిక పరిజ్ఞానం సంబంధించి, అలాగే విదేశీ సాంకేతిక ఒప్పందాలకు సంబంధించి ఈ యొక్క పారిశ్రామిక తీర్మానము ప్రధానంగా కొన్ని ముఖ్యాంశాలను చేయడం జరిగింది. దీనిలో ఈ విషయంలో చూసినట్లయితే మనము ₹1,00,00,000 మించినట్లయితే, ఒకవేళ ఇంతకుముందు ₹1,00,00,000 మించినట్లయితే సాంకేతిక పరిజ్ఞానం దిగుమతి చేసుకోవాలి అంటే ప్రభుత్వము ఖచ్చితంగా దానిపై రాయల్టీని విధించడము, అలాగే ఎగుమతులపై 8% రాయల్టీ, అలాగే అమ్మకాలపై 5% రాయల్టీని విధించేటువంటిది ప్రభుత్వం. కానీ ఈ యొక్క పారిశ్రామిక తీర్మానం ఏం చేసిందంటే ఈ యొక్క రాయల్టీని రద్దు చేసి ₹1,00,00,000 లేకుంటే ఆ పైన ఉన్నప్పటికీ కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవచ్చు. ఎలాంటి పర్మిషన్ అంటే ఎలాంటి అనుమతి లేకుండానే ఏం చేయొచ్చు అంటే పరిశ్రమలు సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకొని విదేశాల నుంచి ఆ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది ఈ యొక్క పారిశ్రామిక తీర్మానము. అలాగే మరొక అంశం చూసినట్లే ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ రూరల్ ఏరియాస్, అంటే ఎక్కడైతే వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ వెనుకబడిన ప్రాంతాలు ప్రధానంగా ఏమవుతుందంటే ప్రాంతీయ అసమానతలకి గురవుతూ ఉన్నాయి. కాబట్టి వెనుకబడిన ప్రాంతాలు అదేవిధంగా వెనుకబడి ఉంటున్నాయి. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే పరిశ్రమలన్నీ కూడా స్థాపిస్తున్నారు అనే ఉద్దేశంతో
ఈ యొక్క పారిశ్రామిక తీర్మానం ఏం చేసిందంటే పారిశ్రామికంగా వెనుకబడినటువంటి ప్రాంతాలలో పరిశ్రమలు స్థాపించే వారికి కొన్ని సబ్సిడీస్ ఇవ్వటము, అంటే ఆ యొక్క ప్రాంతాల అభివృద్ధి కోసం ఆ పరిశ్రమలు తోడ్పడినడతాయి కాబట్టి వాటికి కొన్ని రకాల వెసులుబాట్లని కల్పించింది, కొన్ని సౌకర్యాలని ప్రభుత్వమే కల్పిస్తుంది అని చెప్పి ఆ యొక్క పరిశ్రమల్ని ప్రోత్సహించడం జరిగింది. అంటే పారిశ్రామికంగా వెనుకబడిన ప్రాంతాలలో ఏర్పాటు చేసే పరిశ్రమలకి ప్రోత్సాహకాలు కల్పించింది ప్రభుత్వం ఈ యొక్క పారిశ్రామిక తీర్మానంలో భాగంగానే. అలాగే రిజర్వేషన్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, అంటే చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి కొన్ని ఉత్పత్తుల్ని ఏం చేసిందంటే ఈ యొక్క పారిశ్రామిక తీర్మానము రిజర్వ్ చేయడం జరిగింది. అలాగే చిన్న తరహా పరిశ్రమకు సంబంధించి కొన్ని కొత్త విధి విధానాలను కూడా ఈ యొక్క పారిశ్రామిక తీర్మానము తీసుకొని రావడం జరిగింది. అలాగే సూక్ష్మ పరిశ్రమ యొక్క పెట్టుబడి పరిమాణాన్ని కూడా 25 లక్షలకి ఈ యొక్క పారిశ్రామిక తీర్మానము అనేది తీసుకొని రావడం జరిగింది. 2 లక్షల నుంచి 5 లక్షలకి పెంచడం జరిగింది. ఏది టైనీ పరిశ్రమ అంటే అతి చిన్న పరిశ్రమ యొక్క పరిధిని ఆ విధంగా చేయడం జరిగింది. అలాగే చిన్న తరహా పరిశ్రమ యొక్క పరిధిని 1 కోటి నుంచి 3 కోట్లకు దీని యొక్క పరిధిని పెంచడం జరిగింది ఈ యొక్క పారిశ్రామిక తీర్మానం. అంటే చిన్న తరహా పరిశ్రమల్ని ఎక్కువగా అభివృద్ధి చేయాలని చిన్న తరహా పరిశ్రమలకి కొన్ని ఉత్పత్తుల్ని కేటాయించడం జరిగింది. అలాగే దీని యొక్క పరిధిని కూడా చిన్న తరహా పరిశ్రమ యొక్క పరిధిని కూడా సూక్ష్మ పరిశ్రమ అలాగే చిన్న తరహా పరిశ్రమ యొక్క పరిధిని కూడా ఏమైందంటే రెడ్యూస్ చేసింది, పెంచింది ఈ యొక్క నూతన పారిశ్రామిక తీర్మానంలో భాగంగా మనం అని చెప్పుకోవచ్చు. ఇవి ప్రధానంగా మరి మనకి యొక్క పారిశ్రామిక తీర్మానంలో మనము చెప్పుకున్నటువంటి ప్రధాన అంశాలుగా మనము చెప్పవచ్చు. అలాగే ఇంకా అనేక అంశాలని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడుల్ని కూడా ఉపసంహరించుకోవడం, అంటే ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పెట్టుబడులను మొత్తం కూడా ఉపసంహరించుకోవడము. అలాగే ప్రైవేటు రంగానికి ఎక్కువ పెట్టుబడులని, ఎక్కువ వాటాలని, ఈక్విటీ వాటాలని ప్రభుత్వ రంగానికి అమ్మివేయటము, ఇవన్నీ ఈ యొక్క పారిశ్రామిక విధానంలో భాగంగానే అమలు చేసుకోవటము జరిగింది. ఇది మనకి ప్రధానంగా 1991 నూతన పారిశ్రామిక తీర్మానంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలుగా మనము చెప్పుకోవచ్చు. మెయిన్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఫీచర్స్గా మనము చెప్పుకుంటూ ఉన్నాము. మరి ఈ యొక్క పారిశ్రామిక విధాన తీర్మానం వల్ల అంటే ఫైనల్గా మనకి కన్క్లూజన్ చూసినట్లయితే ఈ యొక్క పారిశ్రామిక విధాన తీర్మానం ఏదైతే ఉందో ఇది మనం నూతన పారిశ్రామిక విధాన తీర్మానము అంటున్నాము. ఇందులో అనేక అంశాల్లో మార్పులు అనేవి రావటం జరిగింది. ముఖ్యంగా పరిశ్రమలకి లైసెన్సింగ్ విధానాన్ని రద్దు చేయడము, అలాగే ప్రభుత్వ రంగం యొక్క ప్రాధాన్యతని తగ్గించడము, అలాగే విదేశీ పెట్టుబడుల్ని భారతదేశంలో పెంచడము, ఎఫ్డిఐస్ ముఖ్యంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని పెంచడము, భారతదేశంలో వాటి యొక్క శాతాన్ని పెంచడము, అలాగే పరిశ్రమల యొక్క స్థల నిర్ణయం విషయంలో కొన్ని రాయితీలను కల్పించడము, అలాగే మరి విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకునేటువంటి అంశంలో వెసులుబాటు కల్పించడము, అలాగే వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల యొక్క అభివృద్ధికి తోడ్పాటు అందించడము, మరియు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చిన్న తరహా పరిశ్రమల యొక్క అభివృద్ధి కోసము ప్రత్యేకంగా ప్యాకేజీని ఏర్పాటు చేయడము, ప్రత్యేక విధానాల్ని అమలు చేయడము, ఇవన్నీ కూడా మరి ఈ యొక్క పారిశ్రామిక విధాన తీర్మానంలో మనము ముఖ్యాంశాలుగా మరి చెప్పుకుంటున్నాము. అనేక అంశాల్లో ఈ తీర్మానము చేయడం వల్ల అనేక మార్పులు రావడం జరిగింది అని చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని అంశాల్లో ఈ యొక్క పారిశ్రామిక తీర్మానాన్ని కొద్దిమంది కొన్ని అంశాల్లో విమర్శలకు కూడా దారితీయడం జరిగింది. ముఖ్యంగా విదేశీ మూలధనం అంటే విదేశీ పెట్టుబడి 51% ఈక్విటీని ఎఫ్డిఐగా ఇవ్వడము అనేది ఒకటి, అలాగే ఎక్కువగా సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకునేటువంటి విషయాల్లో ఈ యొక్క అంశాన్ని చేయడము, ముఖ్యంగా ప్రభుత్వ రంగం యొక్క ప్రాధాన్యతని తగ్గించడము, మేజర్గా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు రంగానికి అప్పగించడము అనేది ప్రధానమైనటువంటి విమర్శకు దారితీసిందని చెప్పవచ్చు. యాక్చువల్గా 3% మాత్రం సంస్థలు మాత్రమే నష్టాలు నడుస్తూ ఉంటే వాటిని వదిలేసి లాభాల్లో ఉన్నటువంటి సంస్థల్ని ప్రైవేటు వారికి అప్పచెప్పారనేటువంటి విమర్శ రావటము అనేది మనం ఇందులో ప్రధానంగా
చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి భారతదేశంలో ఈ యొక్క నూతన పారిశ్రామిక విధాన తీర్మానము అనేది చూసినట్లయితే ముఖ్యంగా విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించింది అనేది చెప్పవచ్చు. అలాగే దేశీయ పెట్టుబడులకు కూడా ఎక్కువ ప్రోత్సాహం లభించింది. సరే, ఉపాధి అవకాశాల విషయంలో కొన్ని విషయాల్లోనేమో పెరిగిందంటున్నారు, కొన్ని విషయాల్లోనేమో ఉపాధి అవకాశాలు తగ్గాయని చెప్పడం జరిగింది. ఓకే, అలాగే కొన్ని సంక్షోభాలు అనేవి మనము ఈ యొక్క పారిశ్రామిక తీర్మానం వల్ల కొన్ని సంక్షోభాల నుంచి మనము బయటపడ్డారు అని చెప్పుకోవచ్చు. ఇది మనకి ఉన్నటువంటి 1991 న్యూ ఇండస్ట్రియల్ పాలసీ, నూతన పారిశ్రామిక విధానానికి సంబంధించినటువంటి బ్రీఫ్ డిస్కషన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ ఈ యొక్క వీడియోని చూడండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.